ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా. Thank you Jesus, hallelujah. We praise you Jesus, we thank you Lord. Mighty God, we thank you Lord, hallelujah. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చప్పట్లు కొట్టేస్తే నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సజీవుడవు నీ నామమునకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు జీసస్. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, మా యేసయ్య మీ నామమునకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదముల చెంతకొచ్చి నిన్ను దర్శించుకుని మీ సన్నిధిలో ప్రార్థించుచుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి అయా మమ్మల్ని నడిపించి బలపరచువాడవు నీవే. మీ శక్తి చేత, మీ బలము చేత నూతనమైన కార్యములు జరిగించువాడవు నాయనా, నీకు వందనాలు. బలహీనులైన వారందరూ కూడా యేసు నామములో బలపరచబడుదురుగాక. శక్తిహీనులు ఉన్న వారందరి శరీరంలో యేసు రక్తము ద్వారా సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. నూతన కార్యాలు జరిగించి మాతో మరొక్కసారి మీరు మాట్లాడండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మీ కృపలో నడిపించమని, మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసయ్య శ్రేష్ఠ నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సంతోషంగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము విని ఆయన నామాన్ని మనం మహింపరచుకుందాం. దేవుడు తన వాక్యంలో మన కొరకు తెలియచేసిన విషయాలను ఈరోజు దేవుని సన్నిధిలో తెలుసుకొని ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం సరి చేసుకుని స్థలం నుండి కనుక మనము వెళ్ళగలిగితే ఆయన సన్నిధిని, ప్రభువుని దర్శించుకున్న దానికి ఖచ్చితమైన ఒక ప్రయోజనం మనకు దేవుడు చేకూరుస్తాడు. నిష్ప్రయోజకులుగా కాకుండా ఈ స్థలం నుండి వెళ్ళేటప్పుడు ప్రయోజకులమై దేవుని సన్నిధిలో మనం వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో చదువుకొని ప్రభు యొక్క ఆలోచనల చేత, దేవుని యొక్క తలంపుల చేత ఈరోజు మనం నింపబడదాం. దేవుడు తన తలంపులు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన నూతనమైన ఆలోచనలు దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదివినటువంటి ఇందాక చదివిన కీర్తన భాగం 129లో గమనిస్తే, యాత్ర కీర్తన, ఇశ్రాయేలు ఇట్లనుము, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు కలుగు చేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేక పోయిరి. ఈ మాట ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
శ్రమను గురించి, శోధన కాలమును గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అందుకే 3వ వచనంలో ప్రభు ప్రవచనాత్మకంగా అంటున్నాడు, ఆయన దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. చాలా. అయితే ఇక్కడ యేసయ్య ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాట, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ప్రభువును జయించాలని అనేకమైన శోధనలు ఆయన శరీరం మీదకి శ్రమలు తీసుకుని వచ్చారు, కానీ వారైతే జయించలేకపోయారు. అందుని బట్టి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాట మనం కూడా చెప్దాం, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. హల్లెలూయా. జయించగలిగేలా కార్యాలు చేశారు, మేమిక జయించేస్తాం ఆయన్ని, కానీ అది వారి వల్ల కాలేదు. వారు ఆయన ఎంత బాధ పెట్టినా దేవుడు ఆ మరణం యొక్క ముళ్ళును విరిచివేశాడు సిలువలో. హల్లెలూయా. శత్రువు నీ మీద గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎన్ని ఆలోచనలు పన్నాగాలు పన్నినా, ప్రభు ఈ మాట చెప్పినట్లుగా శత్రువు నిన్ను జయింపలేకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నీవు శత్రువు మీద గెలిచేలా చేస్తాడు. శత్రువు నీ మీద జయాన్ని పొందకుండా దేవుడు తన కాపుదలిచ్చి నడిపిస్తాడు. నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెబుదా. కారణం, ఆయన పాపం యొక్క ములను విరిచి, మరణం యొక్క ములను విరిచి జయ జీవితాన్ని ప్రపంచమంతటికి ప్రకటించడానికి సిద్ధమవుతున్న వేళ, అపవాది అనుకున్న సమయం ఏంటంటే ఇదే మంచి సమయం ఆయనను అంతమొందించాలని, కానీ యేసయ్యను గెలవలేకపోయింది అపవాది యొక్క తంత్రాలు. ఈ మాటలు వినుచున్నటువంటి మన జీవితాల్లో కూడా ప్రతి విధమైన శత్రు యొక్క తలంపులను యేసయ్య లయపరుచునుగాక. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు నామములో బంధించబడునుగాక. మరలా చెబుదాం, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. జయించలేకపోవడం అంటే అయినను అని ఎందుకు ప్రారంభించాడు అంటే, ఓడిపోవటానికి అనేకమైన ప్రయత్నాలు వారు చేశారు, మరణమును గెలవలేని పరిస్థితుల్లోనికి తీసుకొచ్చారు, కానీ ప్రభు దానిని విరిచి జయశీలుడుగా మన మధ్యలో నిలబడ్డాడు. దేవుని స్తోత్ర. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో జయము దూరం అయిపోతుంది, విజయం రాదనుకున్న సమయంలో దేవుడు నీ చేపట్టి నడిపిస్తాడు. దేవుడు ఎవరి పక్షముగా అయితే ఉన్నాడో వారి పక్షంగా ఉన్న ప్రతి విరోధమైన కార్యములు ఆయన లయపరచగలడు. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో యోధా రాసిన పత్రిక ధ్యానాంశంలోకి వద్దాం. 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. చాలండి. మిఖాయేలు ప్రధాన దూత ఒక ప్రక్కన, అపవాది అయిన సాతానుగాడు ఇంకో పక్కన. వీరిద్దరికి ఒక ఫైట్ జరిగింది. అదే ఈ వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఎవరి గురించి? మోషే శరీరం గురించి. మోషే శరీరము నాదంటే నాదని, నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదని అపవాదిగాడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు గమనిస్తే మోషేను గురించి రాయబడిన మాట చదువుతామా? ద్వితీయోపదేశ కాండము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము గ్రంథములో నుండి 34వ అధ్యాయము 6వ వచనం చదవండి. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు తెలియదు. ఆయన సమాధి ఎక్కడుందో కూడా తెలియదంటే ఆయన శరీరం కూడా ఎక్కడా దొరకలేదు. నెక్స్ట్, ఆయన సమాధి లేకపోగా ఆయన శరీరం ఇక్కడ లేదు అనే దానికి యోధా రాసిన పత్రికలు 9వ వచనం ఒక కారణంగా ఉంది. ప్రధాన దూత అయిన మిఖాయేలు మోషే శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయాడని. నెక్స్ట్, మోషే చచ్చిపోయే ముందు, మోషే మరణానికి ముందు ఆయన ఎలా ఉన్నాడు?
బీపీ షుగర్లు వచ్చి బాగా బలహీనమైపోయి చనిపోయాడా? ఏమని రాజబేట ఉంది, చదవందా. చూడండి, మోషే మరణించే సమయంలోనంట 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతన్ని సత్తువ తగ్గలేదు, కళ్ళజోడు పడలేదు, క్యాటరాక్ట్ ఆపరేషన్ పడలేదు, మినరల్ వాటర్ తాగి మోకాళ్ళు నొప్పులు రాలేదు, మోచెప్పల మార్పిడి లేదు, ఏం లేదు. జాగ్రత్త గమనించాలి. ఈరోజు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇదే మోషే అన్నాడు, 120 సంవత్సరాలు బ్రతికాడే, ఆయన 120 సంవత్సరాలకి చనిపోయినా కూడా అనారోగ్యముతో కాదంట చచ్చిపోయింది. అది కూడా కారణం రాశాడు బైబిల్లో. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ కారణమైతే రాశాడో ఆ కారణం జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే దేవుని యొక్క ఆలోచన అక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేవుని ఆలోచన ఏంటి? అతడు చావలసిన వాడు కాదు కానీ చచ్చిపోయాడు. అంటే ఈ భూమి మీద అతని జీవితం దేవుడు ఇక చాలు వచ్చే అన్నాడంట. అందుకని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే ముందులో మంచి మాట కూడా చెప్పాడు మనకేమని, ఎంతకాలం బ్రతుకుతాం మనం? 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉన్న ఎడల అన్నాడు. 80 సంవత్సరములు అధిక బలం ఉన్నా కూడా ఆయాసం ఉంటుంది, దుఃఖం ఉంటుంది అని ముందే చెప్పేశాడు కదండి. కాబట్టి ఈ దినాలలో ఈ అనుభవాలన్నీ ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటున్న విషయాలే. కానీ మోషే మరణము అయిన సమయంలో అనారోగ్యం అయితే లేదంట అతనికి. ఎంత ఆశీర్వదించబడిన వాడు మోషే, నిజంగా దేవుని స్తోత్రం. మోకాలు నొప్పి కూడా లేదంటే దేవుని స్తోత్రం. అంటే సత్తువ తగ్గలేదని రాయబడింది. అతనిలో ఎక్కడ కూడా సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము లేదు, ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. ఈ రోజునున్న ఆరోగ్య పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు ఎలాగైపోయాయంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలకే హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి అనే వార్తలు వింటున్నాం. క్లాసులో పాఠాలు వింటూ పిల్లలు కొంతమంది కుప్పకూలిపోయి హార్ట్ ప్రాబ్లంతో హార్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ తరంలో, ప్రజెంట్ జనరేషన్లో లేకపోలేదు. అంటే ఆరోగ్యం అంతా పాడైపోయింది. అనారోగ్య పరిస్థితులు అంతగా ఈరోజు ప్రపంచం అంతటిని కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి వార్తలు చదువుతున్నాం, కరోనా కాదు దానికంటే ఇంకా 100 రెట్లు భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని. అయితే దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏది ఆగదు. మనం ఎన్ని వార్తలు చూసినా ఆ వార్తలు చూసేవన్నీ జరుగుతాయని కాదు. కానీ కరోనా గురించి కూడా మనం అలాగే అనుకుని ఉంటాం. దేవుడు అప్పుడు అనుమతించాడు, అది వచ్చింది. అలాగే దేవుడు ఎప్పుడు దేనిని ఆయన అనుమతిస్తాడో అది ఆయన చిత్తం. దేనిని ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందరూ సరే స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ప్రభుత్వం మనం కొనసాగుతూ ఉండగా మన మీద నేరారోపణ చేయడానికి ఒకడుంటాడు. ఎవడాడు? సాతానుగా. అపవాది ఎప్పుడు కూడా నేరారోపణ చేయటానికి వాడు వస్తాడు, నిందారోపణ చేయటానికి వస్తాడు. ఆ నింద ఆ వ్యక్తి మీద వేసి ఎలాగైనా సరే ఆ వ్యక్తిని దేవునికి దూరం చేయాలి. ఇది వాడి యొక్క తలంపు. దేవుని సన్నిధిలో ఈ మోషే విషయంలో ప్రధాన దూత అయిన మికాయేలు ప్రకటన గ్రంథంలో చూస్తే ఇదే మికాయేలు కనీసం దెబ్బలాడకుండా, గొడవ కూడా పడకుండా వెళ్ళిపోయాడా అనిపిస్తుంది. ఏకంగా అక్కడ ఘట్ట సర్పంతో గొప్ప యుద్ధం జరిగిస్తుంటాడు ప్రధాన దూత అయిన మికాయేలు. అంటే చేతకానివాడు కాదు, తన సైన్యమంతటికి కూడా ప్రధాన దూత, ఆర్కేంజల్, సేనాధిపతి, తన సేనంతటికి, తన సైన్యానికి, దేవదూతల బెటాలియన్కి లీడర్. కానీ ఈ మికాయేలను దూత దేవునికి భయపడిన వాడై, ఇదిగో నేను నిన్ను తిట్టట్లేదు, నిన్ను ఏమి అనడం లేదు, నీకు తీర్పు కూడా తీర్చట్లేదు, ప్రభువు నిన్ను గద్దించును గాక బాయ్ అని నిలిపింది ఈ దూత దేవుని సన్నిధికి. ద లార్డ్ విల్ రిబ్యూక్ యూ, దేవుడి నిన్ను చూసుకుంటాడని. అందుకేనండి నేను కూడా మొన్న మధ్య ఎవరో గొడవ పడితే వాళ్ళని కూడా ఇదే మాట అన్నానండి అని ఒక ఆవిడ చెప్పింది. ఏమోనమ్మా అంటేనండి అసలు చాలా గొడవ అయిపోయిందండి. అయిపోతుంటే ఒకటే మాట అన్నా, ఇవన్నీ కాదు, మా దేవుడు నిన్ను చూసుకుంటాడు అన్నాను. అనమాకండి అలాగ ఎందుకు వచ్చింది, దేవుని స్తోత్రం కలుగుగా. వాక్యంలో కూడా రాయబడింది, అందుకే మేము అన్నాం అనమాక. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపాలి.
మనం దేవుని ప్రేమను ఇతరులకు చూపడమే దేవుడు మనకు నేర్పించిన పాఠం. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెబుదాం. సాతానుగాడు కనబడితే అనండి, యేసయ్య పాపిని ప్రేమించాడు, పాపాని కాదు. హల్లెలూయా. మనము ఒక డాక్టర్ ఎలాగైతే రోగి పట్ల ఒక జాగ్రత్త తీసుకుని ఉంటాడు, రోగికి స్వస్థతనివ్వడానికి ఒక వైద్యుడు కష్టపడతాడు, అంతేగాని రోగాన్ని ఉంచమని కాదు, దాన్ని తరిమి కొట్టడానికే. అలాగే శత్రువు అపవాదే తప్ప మనుషులు మనకు కాదు. హల్లెలూయా. అపవాది తలంపులతో వారు నింపబడినప్పుడు, ఇప్పుడు పేతురు వచ్చి అంటాడు, ఇది నీకు దూరం అవును గాక, నువ్వు సిలువ వేయబడకూడదు, నువ్వు మాతోనే ఉండాలి, ఎప్పుడు కూడా మాకు చేపలు రొట్టెలు పెడతా ఉంటే మేము చక్కగా బిర్యానీలు తిని ఎప్పటికప్పుడు చక్కగా తింటూ మీ వెనకాల వస్తూ, అబ్బా మీటింగులు, ప్రార్థనలు, ఆరాధనలు, కూడికలు, ఎప్పటికప్పుడు హ్యాపీ క్రిస్మస్ అనుకుంటా కేకులు తినిపించుకుంటే భలే ఉంది ప్రభువా. ఎందుకంటే ప్రభు ఉన్నప్పుడు వాళ్ళకి అంతా బాగుందా లేదా? ఎప్పటికప్పుడు ఆహారం వండుకోపోయినా పర్లేదు, అప్పటికప్పుడు దేవుడు ఆహారం అప్పుడే వారందరికి కూడా వడ్డించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర ఎంత ఆహారము లేని సమయంలో కూడా సమృద్ధిగా పోషించిన వాడు యేసయ్య. హల్లెలూయా. వేల మంది ప్రజలు అక్కడ కూర్చొని ఉన్న ఆత్మ సంబంధమైన ఆహారము ఆయన వారికి పెట్టాడు, భౌతిక సంబంధమైన ఆహారం కూడా వారికి పెట్టాడు. అందుకే పేతురుకి అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చి, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా, ఇది నీకు దూరమవును గాక అన్నాడట. అదే కనుక మనం ఉంటే అక్కడ ఏమనేవాళ్ళం? ఆమేన్ అనేవాళ్ళం కదా. అంటాం, ఎందుకంటే మంచిదే కదా అని అనుకుని. కానీ దేవుని యొక్క చిత్తము వేరు. అది ఎవరి చిత్తం అంట? దూరమవును గాక అనేది దేవుని చిత్తం కాదు, అపవాది యొక్క ఆలోచన. అందుకే ప్రభు అన్నాడు, సాతానా ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? వెనక్కి పో, నువ్వు నా ఎదుట ఉండాల్సిన పని లేదు. ఇక్కడ పేతురుని గద్దించలా, పేతురుని ఈ తొందర పెట్టి ఈ ఆలోచనలోకి నెట్టుతున్న సాతాను గాని గద్దించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మీరు కూడా ఎవరి మీద కన్నా వెళ్ళి సాతానని అమ్మాకండి. యేసయ్య కనుక ఆయన సమస్తం సరిచేయగలడు, ఇంకా ఎక్కువైపోతే గొడవలు. కాబట్టి సాతానుని మీరు ఎదిరించండి, మనుషులను కాదు. సాతానును కూడా తీర్పు తీర్చుకున్న ప్రభు నిన్ను గద్దించిన నాకు వదిలేశాడంట. ఎవరో? మిఖాయేలు దూత. ఈరోజు నీ పక్షముకు యుద్ధం జరిగించేవాడు దేవుడు మాత్రమే. ఇప్పుడు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన పక్షముగా యుద్ధం జరిగించేవాడు దేవుడే, మన పక్షముగా కార్యములు జరిగించేవాడు. హల్లెలూయా. ఆటంకాలు పెట్టే సాతానుగాడు వచ్చినా, అపవాది కార్యముల మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాడిని గద్దించి దేవుడు తన పనిని దాన్ని జరిగించగలడు. మరణమును రుచి చూసి కూడా దేవునితో కూడా కొనిపోబడిన వాడు మోషే. మరణమును కూడా రుచి చూడకుండా దేవునితో కూడా వెళ్ళిన వారు హనోకు, ఏలియా. ఇంకెవరున్నారు తెలుసా? ఇంకెవరు లేరా? ఎవరు? పద్మసు ద్వీపములో ప్రకటన గ్రంథాన్ని చూసిన భక్తుడైన యోహాను. ఎందుకంటే ఆయన కూడా మరణించినట్లు ఎక్కడ మనకి ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఇదిగో నేను మరలా భూమి మీదకి వచ్చే వరకు కూడా ఇతరు ఒకళ్ళు బ్రతుకొని నీకేమన్నా ప్రాబ్లమా అన్నాడంట దేవుడు. కాబట్టి ఆ మాటను బట్టి ఒకవేళ యోహాను ఇంకా బతికే ఉన్నాడేమో, లేకపోతే ఆయనే తీసుకుని వెళ్ళాడేమో అనే ఒక అభిప్రాయం. మరణించినట్టుగా మోషేను గురించి రాయబడింది కానీ సమాధిలో పెట్టబడలేదు. కానీ మరణము అనేది కూడా లేకుండా ఉన్నటువంటి వారు హనోకు 300 ఏండ్లు దేవునితో కూడా నడుచుచూ ఉన్నాడంట. దేవునితో కూడా నడుచుచూ ఉన్నాడు, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం. ఆ తర్వాత ఏలియా, దేవుడు వచ్చాడు, పరిచర్య చేసింది, చాలుతా వెళ్ళిపోదాం. బతికుండగానే బతుకున్న మనిషిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏలియా వెళుతూ తన దుప్పటిని విసిరాడు. ఎలీషా ఆ దుప్పటిని పట్టుకున్నాడు, నాకు 2 అభిషేకం కావాలన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 ఆత్మాభిషేకం ఎలీషా మీదకు రాగా ఏలియాకు మించిన అద్భుతమైన పరిచర్య, ఏలియాకు మించిన అద్భుతమైన ఘనమైన దేవుని కార్యములు ఎలీషా చేయటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. నీవు నాతో నుండా
నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టేదను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. నీవు నాతోనుండా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టేదను. అందరూ చెప్తాం, నీవు నాతోనుండా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టేదను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయమొందేదన్, గొల్యాతును పడగొట్టి జయమొందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవెంప నాపైకి దిగిర. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవెంప నాపై దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిర, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవెంప నాపై దిగిరమ్మయ్యా. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో ఆయన మనతో ఉన్నప్పుడు తన కార్యములు, ఆశ్చర్యక్రియలు అద్భుతముగా దేవుడు జరిగించగలడు. సమర్థుడు, శక్తిమంతుడు. నీ చేతిని ఆయన బలపరిచినప్పుడు నీ ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. సామాన్యమైన ప్రజలను దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు, తన అభిషేకముతో నింపినప్పుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు, అద్భుత క్రియలు దేవుడు జరిగించాడు. ఈరోజు మనందరి జీవితాల్లో అటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. ఆయన చేతిలో నీవు ఉంటే నీ ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఆయన చేత నీవు నింపబడితే, ఆయన ఆలోచనల చేత నీవు నడిపించబడగలిగితే అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. భక్తులు అనేక మంది తమను తాము దేవుని చేతికి అప్పగించుకుని, ప్రభువా మమ్మను వాడుకో అని చెప్పినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. మోషేను గురించి రాయబడిన మాట, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే అంతటి సాత్విక ఎవరో కూడా లేరు. కానీ ఒక చోట రాయబడింది, ఇంత గొప్ప సాత్వికుడైన మోషే, ఈ దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన ఈ మోషే ఒకానొక సమయంలో కొంచెం కోపం వచ్చిందంట. ఏమండి? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా రాయబడి ఉంది. దెన్ మోసెస్ రైజ్డ్ హిస్ హ్యాండ్ ఇన్ యాంగర్ అండ్ విత్ హిస్ రాడ్ హీ స్ట్రక్ ద రాక్ ట్వైస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ టు ద రాక్. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. దేవుడు మోషేతో చెప్పాడు, బండతో నీవు వెళ్ళి మాట్లాడు, బండతో నీవు మాట్లాడితే నేను నీళ్ళు ఇస్తాను. చూడండి 8వ వచనం చదవండి. కర్రను తీసుకొని కర్రతో కొట్టమని కాదు, ఆ కర్ర నీకు సూచన, నా నిబంధనకు గుర్తు, నాకు నీకు మధ్యలో ఉన్న వడంబడికకు ఆ కర్ర గుర్తు. ఎందుకంటే ఆ కర్ర ఫరో దగ్గర పాము వలె తిరిగి మరలా కర్ర వలె మారింది.
ఎర్ర సముద్రమును చీల్చింది. ఇలా అనేకమైన అద్భుతాలు చేయటానికి కర్ర కారణమైంది. ఆ కర్రనిదే ఉంటే చాలు. కానీ ఆ బండలో నేనే నీ కొరకు దాగి ఉంటాను, అక్కడికి వచ్చి నువ్వు మాట్లాడు, నీకు కావలసిన నీళ్లను సమృద్ధిగా నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. చదువుదాం, 8వ వచనం చదవండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకును నీళ్లను బండల నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకు ఇమ్మో అని ప్రభు చెప్పాడు. ఇదిగో వాళ్ళ యొక్క కఠినమైన మనస్సులు, వారి యొక్క కఠినమైన హృదయాలు ఈ బండ ఎలాగైతే చేల్చబడి నీటి ప్రవాహం ఇచ్చిందో, నాలో ఉన్న గొప్పతనాన్ని గురించి వారి కఠినమైన మనస్సులు తెలుసుకుంటాయి అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే నీ వచ్చి నీళ్లు సైతం ఇవ్వలేని బండ లాంటి ఆ కొండ బండతో నీవు మాట్లాడితే ఆ బండలో నేనే ఉండి నీకు జలమును నేను అనుగ్రహించబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా. కానీ అప్పటికే మోషే విసిగిపోయాడు, వేసారిపోయాడు, విసుక్కుంటున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఏడిపించిన స్థితిగతులు, నిందలు వేసి అవమానాలు వేసి నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికా, నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని నాశనం చేయడానికా, అక్కడ మమ్మల్ని సమాధిలో పెట్టలేక ఇక్కడ పెట్టడానిక, ఇలా గొణుగుతూ సణుగుతూ మోషేకున్న సహనమంతా కూడా తీసేశారు. ఎంత గొప్ప సాత్వికుడో! ఓ చిన్న సందర్భంలో బండతో మాట్లాడాల్సిన వాడు చేతిలో ఉన్న కర్రను తీసి ఎన్నిసార్లు కొట్టాడంట? తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు మాత్రం సమృద్ధిగానే దేవుడిచ్చాడట. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిర్గమకాండం, సంఖ్యాకాండం కాకుండా నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలండి. ఈ జాగ్రత్త గమనించండి. ఈ వాక్య భాగాలలో మనం చదువుతూ ఉండగా ఇక్కడ 11వ వచనంలో రాయబడిన మాట మనం చదువుతుండగా, బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో ఇదే సందర్భం గురించి కొరింథీ పత్రికలో కూడా చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14 చదవండి. 14. ఆ బండ క్రీస్తే. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పితే మనం అది చేయాలి. ఆయన కొట్టమన్నప్పుడు కొట్టాలి, ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. హల్లెలూయా. అయినప్పటికీ కూడా తన ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. అని అంటున్నాడు, ఆ బండ క్రీస్తే. వారు బండలోనిది త్రాగారు అంటే ఆ బండ క్రీస్తే, క్రీస్తు యొక్క రక్తమునకు సూచనగా ఉందంటాడు. అందరూ సరే స్తోత్రం చెప్దామా. మన్నా యేసు క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఆ రోజు వారికి బాప్తిస్మమును కూడా మేఘములో అని ఇచ్చేసాడంట. దేవుని స్తోత్ర. ఆయన మేఘములో వారు నడిచి వెళ్ళి ఉండగా ఆ మేఘములోనే వారికి బాప్తిస్మం, ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం. ఈరోజు దేవుడు మనకు బాప్తిస్మ కార్యక్రమం, అలాగే ప్రభు యొక్క బల్ల, ప్రభు యొక్క ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షరసం మనం తీసుకుంటున్నప్పుడు ఆ రోజున వారితో దేవుడు చేసిన నిబంధన ఈ రోజుకి కూడా మనకు గుర్తుకు రావాలి. జాగ్రత్త గమనించండి. మోషే విసిగి వేసారిపోయి తనలో ఉన్న సాత్వికము,
తనలో ఉన్న మంచి లక్షణములు కాసేపు పక్కన పెట్టాడు. ఆ బండను కొట్టినప్పుడు ప్రభు మాట ప్రకారంగా అయితే నీళ్ళు ఇవ్వాలా వద్దా చెప్పండి? ఆయన మాట ప్రకారంగా నువ్వు మాట్లాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాన్నాడు. ఈయన మాట్లాడకుండా వెళ్ళి కొట్టాడు. ఆయన ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలా వద్దా? అవునా కదా? మాట ప్రకారం అయితే ఇవ్వకూడదు. కానీ ఎందుకు ఇచ్చాడంట? వాళ్ళ కఠినమైన మనస్సులను ఆయన ఆదరించడానికి, వారి యొక్క కఠినమైన మనస్సులకు నేను దేవుడను అని ఆయన నిరూపించుకోవడానికి వారి కొరకు దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్ర. అంత మాత్రమే కాదు, తన సేవకుడైన మోషేకు కూడా అవమానం రాకుండా ఉండాలని. ఎందుకంటే ఆయన తన సేవకుడైన మోషేని ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. అందుకే ఆ చిన్న లోపాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. దూరం నుండి చూశాడంట. కానీ మోషే కాలేబులు మాత్రమే ఆ కనానులోనికి వారు అడుగు పెట్టగలిగారు. మోషే ఆ ప్రాంతంలోకి వెళ్ళలేకపోయాడు. దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి ఎవరైతే దేవుని యొక్క ఆలోచనను మనుషులకు, ప్రజలకు ఎలాగైతే ఉన్నదన్నట్టుగా చెప్పారో, ఎవరో యెహోషువ కాలేబులు మాత్రమే వాళ్ళు చూసినట్టుగా చెప్పారు. మిగిలిన వారు మాత్రం తప్పుడు సమాచారం చెప్పారు. వారిని మనం గెలవలేం, వారిని మనం ఓడించలేం, అది మన వల్ల కాదు అని చెప్పారు. కానీ యెహోషువ కాలేబుల నాయకత్వంలో వారు దేవుని పక్షముగా, వారు తమ కళ్ళతో కాక దేవుని యొక్క దృష్టితో వారు చూసిన దానిని చూసినట్లుగా చెప్పారు. గట్టిగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా. కాబట్టి ఏ కంటితో ఏ దృష్టితో మనం చూస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యమే. మన మనుషులమైన మన కళ్ళతో మనం చూస్తే నీకు శ్రమగా కనబడుతుంది. కానీ దేవుని సహాయంతో నీవు చూడగలిగితే, యెహోషువ కాలేబులు ఎలాగైతే వాగ్దాన దేశానికి వెళ్ళారో మనం కూడా అలాగే వెళ్ళగలం, మనం కూడా అలాగే అడుగు పెట్టగలం. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. యేసయ్య రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆ రూపాంతరపు కొండ మీద దేవుడు ఆయన దర్శించిన సందర్భంలో ఆయన వస్త్రములు బహు దగ మెరిసిపోతున్నాయంట. ఆయన శిష్యులు వెళ్ళారు. వారు అక్కడ చూస్తుంటే మోషే ఓ పక్కన ఏలియా కనబడుతుంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా మనం ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో. అందరూ ఒకసారి స్తోత్రం చెబుదా. ఎప్పుడైనా అనిపించిందా మీకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలాగే ఉంటే ఎంతసేపు బాగుంటుంది? హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోదామా అనే కానీ ఉందామనా? దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడే ఎక్కడ దాకా అయ్యిందా, ఇంకా ఈ బండి ఎక్కడ దాకా వెళ్ళిందా అనే ఆలోచనతోనే వచ్చే పరిస్థితే. కానీ వచ్చేటప్పటికి ఒకవేళ నేను సగం వాక్యం అయిపోయింది అనుకో, ఓన్లీ చాలా వరకు అయిపోయింది, మొత్తం మీద అందుకున్నాం. దేవుని స్తోత్రం. ఇంకా కాసేపట్లో దిగిపోతాం బస్సు. ఒకవేళ పొరపాటున నేను కనబడలేదు అనుకో, ఇంకా రాలేదు. ఇక రావాలి, ఆరాధన చేయాలి, కీర్తన చదవాలి, ఈ బాబు ఇంకా చాలా ఉంది. కానీ వీళ్ళు అంటున్నారు, అయ్యా మనం ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది. నీకు ఒక పర్ణశాల, ఆయనకు ఒక పర్ణశాల, మనం అందరం చక్కగా గెస్ట్ హౌస్లు కట్టేసుకుని ఇక్కడే ఉండిపోదాం. We will spend our quality time here on the Mount of Transfiguration. ఈ రూపాంతరపు కొండ మీదనే మన సమయాన్ని గడుపుదాం. ఎందుకంటే రూపం మారిపోయింది. వస్త్రములుగా లేవు. అక్కడ చాలా స్పష్టంగా రాశాడు, చాలా అద్భుతంగా రాశాడు ఆ మాటలో. ఆయన వస్త్రములు చాలా దగదగలాడిపోతాయంట. వాష్ చేసి వాటికి మంచిగా బ్లూ పెట్టి, గంజి పెట్టి ఎండలో ఆరేస్తే ఎంతగా మెరిసిపోతూ ఉంటాయో ఒక తెల్లటి వస్త్రం ఆ రోజు అలా మెరిసిపోతుంది. కారణం దైవ దర్శనం అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు వచ్చారంట? మోషే, ఏలియా. మోషేని వీళ్ళు చూశారు. ఎలా గుర్తుపెట్టారు? మొత్తం మీద ఆ పోలికలను బట్టి గుర్తుపెట్టారు. మొన్న ఆ మధ్య ఎవరు అంటున్నారు, నేను పరలోకం వెళ్ళి వచ్చానండి, పౌలు గారికి కనబడి వచ్చారు, ఆయనకి హాయ్ చెప్పాను, ప్రైజ్లాడ్ చెప్పాను. ఆయన చాలా పొట్టిగా ఉన్నాడు, కొంచెం నల్లగా ఉంటాడు అని చెప్తున్నారు. ఆ మాటలు మనకెందుకులే కానీ బైబిల్లో ఉన్న మాటలు మాత్రం మనం నమ్ముదాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు అలా మనం చూసినా మనకు ఒరిగేదేమీ లేదు, చూడకపోయినా
నష్టమేం లేదు. కానీ ఒకానొక రోజున నిజంగానే కలుసుకుంటాం. అప్పుడు అందరినీ చూద్దాం. నోవహు తాత దగ్గరికి వెళ్దాం, పౌలు తాతగారి దగ్గరికి వెళ్దాం, యేసయ్య దగ్గరికి వెళ్దాం, ఆయన శిష్యుల దగ్గరికి వెళ్దాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యము సెలవిస్తున్నమాట. అయ్యా మనం ఎక్కడుంటే మంచిది. ఎందుకు ఆ మాట చెప్పగలిగారు? ఆ అనుభవం అలాంటిది. మోషే కనబడ్డాడు, ఏలియా కనబడ్డాడు. పితరులు కనబడుతుంటే వారి పక్షంగా దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తొచ్చాయి. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడో? ప్రభు మాట ఇచ్చినట్లుగా నీకు వాగ్దాన దేశాన్ని చూపిస్తానని అక్కడే కాదు, ఇప్పుడు శరీరం కూడా తీసుకుని వెళ్ళిపోయాడుగా. యోధాపత్రికలో రాయబడింది, అదే చదువుతున్నా. ఒకసారి ప్రభు శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునితో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళది ఇక ఈ శరీరం కాదు. ఏ శరీరమో? క్షయమైపోయే శరీరం కాదు, అక్షయమైన శరీరము. గట్టిగా స్తోత్రం చెబుదా. మహిమ శరీరం. ఇట్ ఈస్ ఎ గ్లోరియస్ బాడీ. నేనే ఒకళ్ళు అడుగుతున్నారు, అయ్యగారు మరి టాయిలెట్ల పరిస్థితి ఏంటంటే ఎక్కడ? అదే ఇప్పుడు అందరూ ఎత్తపడతాం, దేవుడు ఆహారం పెడతాడు, భోజనాలు పెడతారని వాక్యంలో చెప్తారు కదా, మరి టాయిలెట్లు కూడా ఉంటాయి అక్కడ అని అడిగాడు ఒక ఆయన. టాయిలెట్లు ఉంటాయా? వెస్ట్రన్ ఉంటుందా? ఇండియన్ ఉంటుందా? టైల్స్ ఉంటాయా? వాటర్ ఉంటుందా? వాటితో పనే ఉంది. అసలు నీకు ఈ భౌతిక శరీరం అయితే కావాలి. నీ ఆత్మ సంబంధమైన శరీరము, నీవు గ్లోరియస్ బాడీ, మహిమ శరీరం కలిగి ఉన్నప్పుడు నీకు ఆడితో పనే లేదు. బండి అక్కర్లా, బండిలోకి ఆయిల్ అక్కర్లా, కారు అక్కర్లా, కారు పద్దాకి రిపేర్ అయితే దానికి పెట్టుబడి పెట్టక్కర్లా, మోకాళ్ళు నొప్పులు అక్కర్లా, దానికి ఆపరేషన్ అక్కర్లా, మినరల్ వాటర్ తెచ్చుకునే పని లేదు. కానీ విందు మాత్రం దేవుడు చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్దా. విందు అయితే ఉందే, కానీ అంతా కూడా ఆయన చూసుకుంటానన్నాడు. ఎక్కడా? ఇన్ ద మిడ్ ఎయిర్, మధ్య ఆకాశములో నేను మీ కొరకు విందు సిద్ధపరచుచున్నాను. గట్టిగా స్తోత్రం చెబుదా. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఆయన రాబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్దా. ఏ దూత శబ్దము చెప్పాలందరూ? ప్రధాన దూత శబ్దం ఆర్భాటముతో. చూడండి, ఒక పెండ్లి కొడుకు, ఒక పెండ్లి కుమారుడు వెళ్తుంటే వాళ్ళకు ముందు చక్కగా మంచి మ్యూజిక్ వాయిస్తుంటే ఎలా ఉంటుంది? సాక్సోఫోను ఇలాంటివి కొన్ని డ్రమ్స్ చక్కగా ఒక క్రమబద్ధంగా వెళ్తుంది అనుకోండి, అర్థమైపోద్ది మనకి. ఏమని? బా చక్కగా మంచి పెళ్లి మ్యూజిక్ వెళ్తుంది, పెళ్లి కొడుకు వెళ్తున్నాడు, లేకపోతే పెళ్లి కూతురు ఊరేగింపు వెళ్తున్నారు. అలాగా ప్రభువు రాబోయే ముందల ఇది మోగుద్దంట. అది మోగ్గానే మనం మారిపోయేదేం లేదు. మారిపోతామా? ముందే మారి ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందరూ ఒకసారి దగ్గరగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నీవు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే ఆ మ్యూజిక్ వినగానే నీకు అర్థమైపోయింది, మన బ్యాండ్ మేళం ఏది, పరలోక బ్యాండ్ మేళం వచ్చేసింది, ఇక మనం వెళ్ళే టైం వచ్చేసింది. దేవుని స్తోత్ర. ఆ ప్రధాన దూత శబ్దం వినబడగానే, ఆర్భాటపు కేకలు వినబడగానే మొదట నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం, దెబ్బకి ఈ శరీరం అంతా మహిమ శరీరం అయిపోద్ది. మీ ముఖాల మీద ఉన్న ముడతలన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. మొటలన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్న కనులు అంటే అవి కూడా చక్కగా నార్మల్ అయిపోతాయి. నమ్మిన వారు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ శరీరము? మహిమ శరీరం. సజీవులమైన మనం మరణము చూడకయే ఇదే శరీరము కాస్త మహిమ శరీరంగా మార్చబడి ఆయనతో కూడా కలకాలము, యుగ యుగాలు, తరతరాలు జీవించడానికి కొనుపబడతాం. ఎక్కడికి? మధ్య ఆకాశమున. జైంట్ వీల్ ఎక్కాలని ఉంటుంది కొంతమందికి. ఎందుకని? ఇక్కడి నుంచి అంత ఎత్తు అలా వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏమి ఎక్కుతాం, చాలా ఎత్తునుందిలే అని వచ్చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎక్కిన తర్వాత కేకలు పెట్టి జీవితంలో మళ్ళీ ఎక్కనని ప్రమాణం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాలుగానే ఉంటారు. దేవుని స్తోత్ర. ఒకసారి అలాగే మా మేనల్ని ఎక్కించి అటు పైకి వెళ్ళేటప్పుడు అమ్మో అమ్మో అంటున్నాడు, దిగేటప్పుడు అమ్మో నాయనో. అప్పుడు అడిగాను, ఇంకోసారి అల్లరి చేస్తావరా అని అడిగా. అక్కడి నుంచి అడిగి రికార్డు కూడా చేశాను నేను. ఇంకెప్పుడు అల్లరి చేయను మావయ్య, నన్ను ఎప్పుడు మాత్రం ఇది మాత్రం ఎక్కించి మాకు. అది రికార్డు చేసి దిగిన తర్వాత చూపించా. అరే అబ్బాయి మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఎగ్జిబిషన్ మాత్రం వద్దా అన్నాడు. అది ఎక్కే ముందు వరకు వెళ్దాం అన్నాడు. ఎక్కే ముందు కూడా ఎక్కుదాం అన్నాడు. ఎక్కిన తర్వాత అర్థమైంది, మరి దీనికి ఎలాగైతే ఇంకా కొంతమంది ఇంకా ఎత్తాల. ఏ ఎత్తు ఎక్కిన డబ్బులు ఊరికినే మనం
వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కించరుగా. ఎంత ఎత్తు ఎక్కాలంటే అంతకు ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు అదే విమానం వెళ్ళాలనుకోండి, ఇంకా కొన్ని వేల రూపాయలు. ఇంకా ఉన్నాయి విచిత్రంగా బంగీ జంప్ అంట. నడనికి తాడు కట్టేసి అక్కడి నుంచి ఒక తోపు తోస్తారు. ఆ లోయలోకి పడిపోతే తోసినందుకు అక్కడికి డబ్బులు ఇవ్వాలంట. దేవుని స్తోత్రం. కాకపోతే ఎక్కడైనా తోసేయచ్చు. ఇక్కడ దోస్తే చచ్చిపోతారు, అక్కడ దోస్తే ప్రాణాలతో ఉండి చచ్చిపోతే ఎలా ఉంటుందో ఆ అనుభవం అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తారనమాట. అంతే, అంతకుమించి ఏమి లేదు. అలాగాడు లోయలోకి తోసేసినందుకు ఆడికి ఒక 7,000 8,000 ఒక 10,000 చదివించి రావాలన్నమాట. ఆడు మళ్ళీ ఫోటో తీస్తాడు. అక్కడ మనం ఎంత అందంగా నవ్వుతారు ఎవరైనా? భయం. ఆ ఎల్లు వాళ్ళకి కూడా తెలియదు, అంత భయంతో అరుతున్నానని ఫోటో తీస్తున్నానని సంగతి కూడా తెలియదు. చక్కగా వీడియో ఫోటోలు కూడా తీసి ఇదిగో మీ బంగీ జంపులో మీ మధురమైన జ్ఞాపకాలు ఫోటో ఎత్తాడు. ఇదేంటి ఇలా ఉన్నా నేను అనిపిస్తుంది. చూడండి, కొంతమంది ఫోటో తీయమంటారు, తీసిన తర్వాత ఇదేంటి తీసి వస్తే అంటారు. అందులో ఉన్నదేగా వస్తుందే, లేనిదేమని వస్తుందా? మన కళ్ళేగా, మన ముక్కేగా, మనకు నచ్చదు. దేవుని స్తోత్ర. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. కానీ మహిమ శరీరంగా మార్చబడిన తర్వాత నీ రూపము యేసుక్రీస్తు రూపముతో పోల్చబడి ఉంటుంది. హల్లెలూయా. రూపాంతరపు అనుభవం అదే. రూపాంతరపు అనుభవంలో యేసు ప్రభు వారు అది జస్ట్ ఒక ట్రైల్ చూపించాడు అంతే. అందుకలా అంటారు, అయ్యా ఎక్కడ ఉండిపోదాం, మనం ఎక్కడే ఉండిపోదాం, వద్దకి వెళ్ళొద్దు. ఈ కొండ దిగి వెళ్తే మనకు అన్ని కష్టాలే, మనకన్నీ బాధలే, ఎన్నడూ చూడలేని పరిస్థితులు చూస్తున్నా. అనేక మంది కోపాలు, తాపాలు, పగలు, కక్షలు. ఈ వద్దు ప్రభు, ఇక్కడే మనం ఉండిపోదాం. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ అనుభవం రావాలి మనకి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యం చేత బలపరచబడాలి, విడుదల నేను సంపాదించాలి, దేవునితో సహవాసం అనుభవంలో నేను స్థిరపరచబడాలి. ఆయన వాక్యము నా గుండెల్లో భద్రపరచబడాలి. ఆ వాక్యము నాలో ఎప్పటికప్పుడు నన్ను ఉజ్జీవింప చేయబడాలి. అలాంటి ఆశ కలిగిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఆశను దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ కొండ మీదకి వెళ్ళిన అనుభవం ఎంత అద్భుతం అంటే, దేవునితో సమయం గడిపి మోషే దిగి వస్తున్నాడు. మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు. ఆయన ముఖము ప్రకాశవంతముగా వెలిగిపోతుంది. కారణం, దేవునితో అతడు సమయం గడిపాడు. ప్రజలు చూస్తున్నారు, అతని ముఖాన్ని చూడలేక తమ కళ్ళు కప్పుకున్నారు, తమ ముఖం కప్పుకున్నారు. మోషే వారిని ఇబ్బంది పెట్టలేదు. అదే మనమైతే ఎంత పోజు కొట్టేవాళ్ళము. ఏమంటే ఆ పాడు కళ్ళకు వస్తే దా చూడు, నా కళ్ళలో చూడు అంటుంటారు కొంతమంది. అవతల వాళ్ళకి కూడా అంటే దాని పిల్లలు కొంతమంది. ఇక మన మొహం వెలిగిపోతుంటే, ఇతరులు భయపడిపోతుంటే అస్సలు మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉంటారా? అబ్బాబ్బా, మనకి ఇంక పోటీయే లేదు. మోషే అలా చేయలే కదండి. అలాగ మనం ఆగమని దేవుడు ఇంకా అన్నీ మనకి ఇవ్వడం. దేవుని స్తోత్రం. అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఇస్తాడు. ఏంటది? మహిమ శరీరం. ఎందుకంటే అక్కడ కుళ్ళుకి, క్రోధానికి, అసూయకి, పగకి, కక్షకి నో ప్లేస్. కేవలము దేవుని సన్నిధిలో ఆరాధన మాత్రమే. ఆమేన్. ఆయన సన్నిధిలో ఆయన స్తుతులు మాత్రమే మన కొరకు సిద్ధపరచబడతాయి. ఓసారి ఓ షాప్కి వెళ్ళాను, నెంబర్ ఉంది. ఇప్పుడు ఆ నెంబర్ ఉంటే షాపులో మనిషి లేడు, ఏం చేస్తాం? పక్కన వాళ్ళు అడుగుతాం. వాళ్ళు కూడా లేకపోతే నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా ఫోన్ తీసుకోవడం. రింగ్ అవుతుంది, అత్తట్లా. సర్లే చేస్తాడేమో అని చూస్తుంది, టైం అయిపోతుంది, నెంబర్ ఉంది, మళ్ళీ కొట్టాం. అసలు బుద్ధున్న మనిషినా? షాప్ తీసుకుని కూర్చొని నెంబర్ పెట్టి మరీ వెళ్ళాడు. 10 సార్లు చేసినా కూడా ఎత్తట్లా. సర్లే కాసేపు చూద్దాం. టక్మని వెంటనే ఫోన్ వచ్చింది. 10 సార్లు చేసినా ఎత్తలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. ఏమయ్యా, షాపు కాడ నెంబర్ వేసావు, షాపు కూడా తీసుంచావు, నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి కదా నువ్వు కనీసం. ఏంటి సార్, ఈరోజు నమాజ్ అండి, నేను ఎక్కడున్నాను? నమాజ్లో ఉన్నాను, జస్ట్ ఇప్పుడే అలా బయటకు వచ్చి ఫోన్ చేశాను. అంటే అప్పుడు దాకా ఏం చేయాల? నేను చాలామందిని చూశాను వ్యక్తిగతంగా, అప్పటి వరకు అసలు ఫోన్ కూడా ముట్టుకోలేదు. చూడండి ఎంత క్రమబద్ధంగా ఉన్నారు. సజీవుడైన దేవుడని మనకు తెలుసు, కానీ మనకు మాత్రం ఆ తీవ్రత ఉండదు. అందుకే చెప్తున్నాను, ఆ రోజు అయ్యా మనం ఇక్కడ ఉంటే ఎంత ఆశీర్వాదం, మనం ఇక్కడే ఉండటం మనకు మంచిది.
ఇక నీకొక పర్ణశాల, ఆయనకు ఒక పర్ణశాల మేము కట్టేస్తాం. నేను చాలాసార్లు చూశాను, ఈ మధ్యకాలంలో కూడా ఒకసారి చూశాను. ఆ ఫోన్ ఎత్తకపోయేటప్పటికి పక్కన వాళ్ళు చెప్తారు, ఇక ఎత్తకపోయేటప్పటికి ఒక్కొక్క చోట చెప్తారు, సార్ ఆయన ముస్లిం అండి, ఈరోజు శుక్రవారం ఎక్కడికి వెళ్ళాడు, మసీద్కి వెళ్ళాడు, ఫోన్ ఎత్తడం. అరే మనమైతే ఫోన్లు ఎత్తేస్తామే. ఈ తలంపు మీ బంధువులకు, మీ స్నేహితులకు వెళ్ళిపోవాలి. ఏమంటే ఒక ముస్లిము నమాజ్కి వెళ్తే ఫోన్ ఎత్తడని ఇతరులు ఎలాగ చెప్తున్నారో, ఒక క్రైస్తవుడు మందిరానికి వెళ్తే వాళ్ళు ఫోన్ ఎత్తరండి. అబ్బే అది ఉండదు మనకి. హల్లెలూయా. అంటే నన్ను గురించి కాదు ఇక్కడ మ్యాటర్, దేవుడు అంటే వాళ్ళకి రెస్పెక్ట్. నేను చేసే ఈ భక్తి విషయంలో నా దేవునికి నేను గౌరవం ఇవ్వాలి, ఘనతనివ్వాలి. చెప్పులకి స్టాండ్ ఉన్నట్టుగా మొబైల్స్కి కూడా ఒక బ్యాగ్ అంట తెలుసా, లోపలికి నో ఎల్లో, అందులో అలా పడేసి వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒక చోట ఒక అరబెట్టేశారు చెప్పులకి స్టాండ్, చెప్పులకు ఒక ర్యాక్ ఎలాగైతే ఉందో మొబైల్స్ చక్కగా తీసుకొచ్చి అలా అక్కడ పెట్టుకోవటం, అవసరమైతే ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా పెట్టి. అలాంటి సందర్భం కూడా ఉంది. ముందు రాగానే అందరూ కూడా కానుకలు పెట్టిలో కానుకలు వేసినట్టుగా ఓ ట్రేలో మొబైల్స్ అన్నీ పెట్టి స్విచ్ ఆఫ్ చేసి, సైలెంట్ కూడా కాదు, స్విచ్ ఆఫ్ చేసి అందులో పడేయాలి ఆ ట్రేలో. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చేది అనమాట. మరీ అంత కట్టుదట్టం చేస్తే ఇక కష్టం. స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. గట్టిగా అందరూ ఒకసారి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. అంటే ఇలాంటి అనుభవాలు చూసినప్పుడు అనిపించింది అనమాట, ఇంతకంటే సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కదా. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మా ధ్యాస ఇంకా ఎటువైపు వెళ్ళకూడదు, మా దృష్టి కేవలం అటే ఉండాలి. చూడండి, హిందూ దేవాలయాల్లో, అని విమర్శించడానికి కాదు నేను చెప్పే ఈ మాటలో, హిందూ దేవాలయాల్లో ఉపన్యాసాలు ఉండేవి, మనలాగా ఉండేవి కాదు. క్రైస్తవ ప్రసంగ ధోరణి అనేక మందికి నచ్చి జీవితాలను మార్చి ఒక గైడెన్స్, కౌన్సిలింగ్ లాగా ఉండటం ఎప్పుడైతే ప్రారంభించిందో దీన్ని చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. ఇలాంటి ప్రసంగాలు ఇప్పుడు ఒక వాక్యాన్ని ఎలాగైతే మనం విన్న తర్వాత దాన్ని మన దైనందిన జీవితానికి అప్లై చేసుకుంటూ మాట్లాడుతున్నామో సేవకులు, దీన్ని వాళ్ళు కాపీ కొట్టి ఏం చేశారంటే, ఏమంటే ఎంతసేపు ఆ శ్లోకాలు అవి చెప్పి వాటిల్లో చెప్తే ఎప్పుడు ఎంటలా, దాన్ని రియల్ లైఫ్లోకి తీసుకుని వచ్చి మొదలుపెట్టారు. వాళ్ళు ప్రవచనకర్తలు అయిపోయారు కదండి. వాళ్ళు పానీపూరి గురించి చెప్తారు, నైటీల గురించి చెప్తారు, భర్తల గురించి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధానం? క్రైస్తవ బోధకులు దైనందిన జీవితానికి కావలసిన సత్యాలు బోధించిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. ఓ క్రైస్తవులు వెళ్ళి ఎంత చక్కగా వింటున్నారంటే మన వాళ్ళు కూడా ఎంతే బాగుంటుందిగా. మన వాళ్ళు ఓన్లీ దండాలు పెట్టుకుని గంటలు కొట్టిపోతున్నారు, కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు, ఇలా కాదు, మన వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనం కూడా మొదలెడదాం. వాళ్ళు మొదలెట్టారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ మొదలుపెట్టిన మనమే ఇంకా క్రమంలోకి రాలేకపోతున్నాం. జాగ్రత్త గమనించారు. వీళ్ళే కాదు, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా ప్రసంగాలు మొదలెట్టారు. ఉర్దూలో కాదు, కాబట్టి హిందీలో కాదు, నేను విన్నాను తెలుగులో. ఏంట్రా వాక్యం చెప్తున్నారు ఏంట్రా అని అనిపించింది. ఒకసారి విన్నా అటు వెళ్తుంటే స్పష్టంగా తెలుగులో మనం ఎలాగైతే ప్రసంగం చేస్తున్నాం ఆయన కూడా అలాగే మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఉండేవి కావు, ఎందుకంటే క్రిస్టియన్ ప్రీచింగ్స్, ఈ క్రైస్తవ ప్రసంగాలు అనేవి అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయి. అవి చూసి వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళ మతంలోకి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఏమంటే మన దగ్గర నుంచి ప్రపంచమే నేర్చుకుంటుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తా. మరి ఇంకా అనేకమైన సంగతులలో మనము ప్రపంచమునకు మాదిరిగా ఉందము గాక, అనేక మందికి మాదిరిగా నిలబడదము గాక. మోషే శరీరాన్ని మికాయేలు దూత దేవుని దగ్గరికి తీసుకువెళ్ళబోతుంటే అపవాది అడ్డుపడి అంటాడు, ఇదిగో మోషే ఎందుకు తీసుకెళ్ళదు, కుదరదు, మాట్లాడమంటే బండను కొట్టాడు, ఈయన నువ్వు తీసుకెళ్ళేది నేరారోపణ చేయడానికి వచ్చేసాడు. ఆయన దేవుడు తలుచుకుంటే ఆయన చేయింది ఏది లేదు, తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్ర. అంటే ఈ సందర్భం ఎందుకు రాయబడింది తెలుసా? రేపొద్దున నీ మీద నా మీద నేరారోపణ చేయడానికి ఎవడొస్తాడు? అపవాది వస్తాడు. నీలో ఉన్న లోపాల గురించి, నీలో ఉన్న తప్పుల గురించి వాడు చెప్తాడు. ఎవరు చెప్పక్కర్లేదండి. మన మీద గిట్టనోళ్ళు వచ్చి చెప్పరు, సాతానుగాడు వచ్చి నేరారోపణ చేస్తాడు. అలాగే మరికొంతమంది భక్తులు
బైబిల్లో రాయబడినటువంటి విషయాలు జాగ్రత్తగా గమనిస్తే శాపదేశపు రాణి కూడా వస్తుందంట. నేను చాలా దూరం వెళ్ళాను సొలొమోను యొక్క జ్ఞానమును తెలుసుకోవటానికి, కానీ ప్రభువా ఇలా గ్రామంలో వీళ్ళకి అనుకూలంగా ఉన్న చోట కూడా వీళ్ళు సరిగా రాలేకపోతున్నారు. ఇలాగా నేరారోపణ. బహు జాగ్రత్త జ్ఞాపకం చేసుకో. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకవేళ మన దగ్గరకు వస్తే, ఆయన ఏర్పాటు చేసిన మధ్యాకాశంలో విందు కొరకు దేవుడు మనం తీసుకుని వెళితే మన అనుభవం ఏంటి? కొంతమంది ఫొటోస్ పెట్టుకున్నారు. బుర్జ్ ఖలీఫా, ద టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా ఎత్తైన బిల్డింగ్ అని బుర్జ్ ఖలీఫా దుబాయ్లో. చాలామంది అక్కడి నుంచి ఫోటోలు తీసి పెట్టుకుంటుంటారు. ఎంత ఎత్తునికి వచ్చాం, ఇంకా దానికంటే ఎత్తు. ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే అంతకంటే ఎత్తు. ఫ్లైట్లో మీకు ఫ్రంట్లో ఒక స్క్రీన్ ఉంటుంది. మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? మీరు అట్లాంటిక్ సముద్రం మీద ఉన్నారు, మీరు పసిఫిక్ సముద్రం మీద ఉన్నారు, బంగాళాఖాతం మీద వెళుతున్నారు, హిందూ మహాసముద్రం మీద, అరేబియా ఓషన్ మీద మీరు వెళుతున్నారు. మీరు అక్కడి నుంచి మీరు 5,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు, 10,000. ఇలా ఆ ఎత్తు అవన్నీ ఆ ప్లేస్ అంతా కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది ఇంకా బాగా ఎత్తు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే మనల్ని అంతకంటే ఎత్తుగా మధ్య ఆకాశములు ఆయన పెట్టి ప్రపంచం అంతటినీ ఆయన ఒక్కసారి మనకు చూపించి భోజనం పెడతాడంట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదం చూడండి. హల్లెలూయా. ఒకసారి ఒక చోట ఒక టోల్ ప్లాజా మీద హోటల్ పెట్టారు. టోల్ గేట్ దగ్గర ఆగుతుంటాయి వెహికల్స్, దాని మీద అది డాబా మీద హోటల్ అనమాట. ఆ రెస్టారెంట్లో టేబుల్ మీద భోజనం చేస్తుంటే, లేకపోతే బిర్యానీ తింటుంటే ఇటు నుంచి వెహికల్స్ కనబడుతుంటాయి, ఇటు నుంచి వెహికల్స్ కనబడుతుంటాయి. కాసేపు వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అరే మనం రోడ్డు మీద భోజనం చేస్తున్నారా, మన కింద నుంచి వెహికల్స్ వెళ్తుంటాయి. అదొక ఆనందం. ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళి మధ్యాకాశంలో పెట్టి, ఇదిగో ఇదొక నక్షత్రం, అదొక నక్షత్రం, సూర్యుడు, చంద్రుడు, భూమి, మీరు అక్కడ ఉండేవాళ్ళు, మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఇట్టాను, మీరు భోజనం చేయండి అంటాడు. మళ్ళీ అందరూ ఒకసారి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. మధ్యాకాశములో దేవుడు తన ప్రజలకు విందుని ఏర్పాటు చేయబోతున్నాడు. దాని కొరకు నీవు సిద్ధమేనా? మిఖాయేలు దూత మోషే శరీరం తీసుకుని వెళ్ళబోతుంటే నేరారోపణ చేసిన అపవాది నీ మీద ఏ నేరారోపణ చేయకుండా నీవు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు శుద్ధుడవై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని చేతికి అప్పగించుకున్న వ్యక్తివై నీవు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మోషే ఎలాగైతే దేవునికి సొంతమయ్యాడో, మోషే అంతటి సాత్వికం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదని ప్రభు చెప్పేశాడు. అయితే మనము సాధించగలిగితే, ఆ భక్తిని మనము కొనసాగించుకోగలిగితే దేవుని యొక్క పోలికలోనికి మనం మార్చబడతాం. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా స్తోత్రం చెబుదా. ఈ పగటి వేళ ఈ ఆరాధనలో ఓ తీర్మానం తీసుకుని, ప్రభువా దేవుని మీద ఘనత, ప్రభువు మీద గౌరవం కలిగి నీ కొరకు నేను నిలబడతానయ్యా. రాకడ సమయంలో నేను ఎత్తబడే గుంపులో నేను ఉంటాను ప్రభువా. మోషే ఎలాగైతే నీతో ఏకమయ్యాడో, ఏలియా ఎలాగైతే నీ పిలుపుని అందుకున్నాడో, హనోకు ఎలాగైతే నీతో నడిచాడో, అలాంటి అనుభవం నాకు కూడా కావాలి అని అడగగలిగితే భక్తులకు ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం తన ప్రజలకైన వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించగలడు. నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ అటు ప్రార్థన నీవు చేయగలిగితే అద్భుతాలు దేవుడు చేయటం ఆయన వంతు. హల్లెలూయా. ఆశతో నీవు అడగగలిగితే మార్గాలు తెరవడం ఆయన వంతు. ఆమేన్. కాబట్టి ఆశ మనలో ఉండాలి, ఆ తృష్ణ మనలో ఉండాలి. వర్షము కొరకు భూమి నెరలో విడిచి ఎదురు చూసినట్లుగా ఆయన వాక్యం కొరకు, ఆయన ఆలోచనల కొరకు, ఆయన తలంపుల కొరకు మనం ఆశ కలిగి ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా నింపుతాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ ఆశ మనలో ఉండాలి. ఆకలి దప్పులు కలిగి ఉండాలి. వాక్యము కొరకైన దాహం మనలో ఉండాలి. వాక్యము కొరకైన ఆకలి మనలో ఉండాలి. దేవుని మాట కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆశ కలిగిన వారిని అనేక మందిని దేవుడు ఆయన వాడుకున్నాడు. ఎవరిని ప్రభు విడిచిపెట్టలేదు. నీ పక్షముగా విరోధమైన కార్యములన్నీ కూడా నా ప్రభువు లయపరుచును. నీకు వ్యతిరేకమైన ప్రతి శక్తిని కూడా దేవుడు తీసివేయును. ఆమేన్.
కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థించుకుందాం. ప్రభువే తన కృపా సమృద్ధిని, ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ప్రభు నడిపించినట్లుగా వేడుకుందాం. అందరూ కలిసి మోకరించి దేవుని సన్నిధానంలో ఒక చిన్న తీర్మానం తీసుకొని ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధానంలో వేడుకుందాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. విజయ్ వచ్చి ప్రార్థన చేస్తాడు ఈ సమయంలో. దేవా అందరూ కూడా అడుగుదాం దేవుని సన్నిధానంలో. దేవుని యొక్క కృప చేత మనమందరం కూడా నింపబడదాం. దేవా నీకు వందనాలయ్యా.